వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నువ్వు దొంగవి. రాష్ట్రాన్ని దోచుకోవడమే మీ పార్టీ లక్ష్యం. దేశం మొత్తం దోచుకున్నారు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. నీది దొంగల పార్టీ అని ఒకరంటే, నువ్వు మా పెద్దన్నవి, నువ్వే మాకు ఆదర్శం, నువ్వు సహకరిస్తే మేము రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటూ మరొకరు రిప్లై. ఈ అరుదైన సన్నివేశం తెలంగాణలో చోటు చేసుకుంది. తెలంగాణలో భారత ప్రధాని మోదీ రాక సందర్భంగా విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. ఒకవైపు మోదీ నిప్పులు చెరిగారు, కాంగ్రెస్ పార్టీని కడిగి పారేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ నైపుణ్యం, రాజకీయ చాతుర్యం చూపించి మోదీని పెద్దనగా భావిస్తున్నామని, మోదీని పెద్దనగా పరిగణిస్తూ సంచలనమైన ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీని కొనియాడుతూనే మోదీ సహాయాన్ని కోరారు. గుజరాత్ మోడల్ రాష్ట్రం అంటారు, గుజరాత్ అభివృద్ధికి ఒక సూచిక అంటారు, తెలంగాణను కూడా అలాగే అభివృద్ధి చేసుకుంటాం, కానీ మీరు పెద్దన్న పాత్ర పోషించి పెద్దన్న హోదాలో మాకు సహకారం అందించాలి. ఏ రాష్ట్రానికైనా ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వారే. పెద్దన్న సహకరిస్తే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది. మీరు కూడా మాకు పెద్దన్న లాంటి వారే. ఖచ్చితంగా మీ సహాయాన్ని కోరుతున్నాం. తెలంగాణ అభివృద్ధికి మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నానంటూ రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రాజకీయంలో ఇది ప్రత్యేక పరిస్థితి అని ఎందుకంటున్నానంటే, గతాన్ని ఒకసారి పరిశీలిస్తే, గతంలో మోదీ వచ్చారంటే మోదీని ఒక బీజేపీ నాయకుడుగానే పరిగణించేవారు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అటువైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కనీసం ప్రోటోకాల్ పాటిస్తూ ఆయనకు స్వాగతం కూడా చెప్పేవారు కాదు. కానీ రేవంత్ రెడ్డి రివర్స్ గేమ్ ఆడుతున్నారు. ఆయన గతానికి భిన్నంగా మోదీ తెలంగాణకు రాగానే ఆయనకు ఎదురెళ్ళి మరీ స్వాగతం పలికారు. మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆదిలాబాద్కు వచ్చిన సందర్భంగా ఆ కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. ప్రధానమంత్రితో పక్కన వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగానే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోదీ మాకు పెద్దన్న లాంటి వారని, ముఖ్యంగా ప్రధాని హోదాలో ఎవరున్నా సరే మాకు పెద్దన్న లాంటి వారేనని ప్రకటించారు. हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి మోదీ తెలంగాణ అభివృద్ధి పట్ల తన అంకిత భావాన్ని ప్రకటించారు. తెలంగాణను అభివృద్ధి పరచడంలో రేవంత్ సర్కార్కు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కానీ ఆ సమావేశం ముగిసిన తర్వాత మరో సమావేశంలో మోదీ స్వరం మారింది. రేవంత్ పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, ఎవరైనా ఒకటే, అందరూ దోచుకునే వాళ్లే, అంతా కుటుంబ పాలనే. ఈ పార్టీలు తెలంగాణకు చేసిందేం లేదు, ముందు చేయబోవు. అందుకే బీజేపీనే సమర్థించాలంటూ ఆయన తెలంగాణ వాసులకు పిలుపునిచ్చారు. जैसे टीआरएस के बीआरएस बनने से कुछ नहीं बदला था, वैसे ही बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बनने वाला, क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं ये. అయితే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఎలాంటి రాజకీయ ప్రకటన చేయలేదు, రాజకీయ విమర్శలు చేయలేదు. మోదీ పక్కన కూర్చుని అదే వేదికలో మోదీతో చిరునవ్వు చిందిస్తూ మోదీతో మాట్లాడుతూ కనిపించారు. తన రాష్ట్రానికి సహాయ సహకారాలు కోరుకుంటూ ఆయన మోదీని పెద్దనగా పరిగణించారు, పెద్దనగా పిలిచారు. అంటే మోదీని పెద్దన కాకుండా ప్రధాని హోదాలో మోదీ రాష్ట్రానికి పెద్దన లాంటి వారని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు. అయితే ఈ పరిణామం మోదీని రేవంత్ రెడ్డి పెద్దన్న అని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కాస్త వివాదాస్పదం కావచ్చు. కానీ మోదీ పేరు ప్రస్తావించకుండా ప్రధానమంత్రి ఎవరైనా రాష్ట్రాలకు పెద్దన్న లాంటి వారేనంటూ రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆయన తన రాజకీయ చతురతను పూర్తిగా అక్కడ చూపించగలిగారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి రాజకీయంగా ప్లస్ మార్కులు కొట్టేశారు. ఆయన రాజకీయ వైరం, కాంగ్రెస్ పార్టీ
తరపున ఆయన ఎప్పుడు బీజేపీ నేతలపై నిప్పులు చెరుగుతారు. స్థానిక బీజేపీ నాయకులపై ఉగ్రరూపం చూపిస్తుంటారు. ఇష్టం వచ్చిన పరుష పదాజాలంతో తిడుతుంటారు. కానీ మోదీ రాగానే ఆయన స్వరం మారింది. రేవంత్ రెడ్డి స్వరం మారింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రోటోకాల్ పాటిస్తూ ప్రధానికి స్వాగతం పలికారు. గతంలో కేసీఆర్ లా కాకుండా అప్పట్లో కేసీఆర్కు బీజేపీకి వైరం ఉంది. ఇప్పుడు మోదీకి రేవంత్ రెడ్డి కూడా వైరం ఉంది. కానీ ఇక్కడ రాజకీయ వైరాలు ఆయన పాటించకుండా చట్టబద్ధంగా గౌరవప్రదంగా ప్రోటోకాల్ పాటిస్తూ ప్రధానికి స్వాగతం పలికారు. ఆయనతో వేదిక పంచుకున్నారు.